మరొక వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. అనుమతి లేకుండా దివ్యల మాధురి బర్త్డే పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలతో కలిసి బర్త్డే పార్టీ చేసుకున్నారు దువ్వాడ, దివ్యల. మొయినాబాద్ పెండెంట్ ఫామ్ హౌస్లో మాధురి బర్త్డే వేడుకలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి. పార్టీలో భారీగా విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే డీజే పెట్టుకొని పార్టీలు చేసుకోవాలంటే, పెద్ద క్రౌడ్ని పిలుచుకొని పార్టీలను చేసుకోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్ ఉండాల్సిందే. కానీ పర్మిషన్ లేకుండా ఈ పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక మొయినాబాద్ దగ్గర ఉన్నటువంటి ది పెండెంట్ అనేటువంటి ఒక ఫామ్ హౌస్లో ఈ పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ పార్టీలో భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ పార్టీ జరిగినటువంటి ఫామ్ హౌస్కి సంబంధించిన విజువల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మాధురి అలాగే శ్రీనివాస్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు అసలు ఎప్పుడు, ఎలా జరిగింది ఇదంతా కూడా, ఎవరెవరు పాల్గొన్నారు ఆ పార్టీలో, ఏమేం దొరికాయి అనే వివరాలు తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి నిర్మలాని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, ఏ టైంలో వారిని అదుపులోకి తీసుకున్నారు, పార్టీలో ఎవరెవరు ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి ఈ పార్టీకి సంబంధించి? నన్ను రాత్రి సమయంలో కూడా తను, ఎందుకంటే ఈ రోజు డిసెంబర్ 12వ తేదీన మరి దువ్వల మాధురిది బర్త్డే సెలబ్రేషన్ చేయాలి, ఘనంగా జరిపించాలి అనే ఒక ఇదితో కూడా మరి తను దువ్వాడ శ్రీనివాస్ అయితే అక్కడ డిపెండెంట్ ఫామ్ హౌస్ లో ఇవన్నీ కూడా బర్త్డే పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేయడం జరిగింది. అలాగే వైసీపీ నేతలందరినీ కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. వాళ్ళని మాత్రం తెల్లవారుజామున 2 గంటలకి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ భారీగా అనుమతి లేకుండా మద్యము అలాగే మత్తు పదార్థాలను కూడా అక్కడ సేవిస్తున్నారు అని చెప్పేసి పోలీసులకు సమాచారం అందడంతో కూడా రాజేంద్ర నగర్ యశ్వతి పోలీసులు అయితే దాడులు నిర్వహించి వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు దువ్వాడ శ్రీనివాసు అండ్ దువ్వెల మాధురి కూడా. మరి వాళ్ళిద్దరు కూడా ఏమంటున్నారంటే, మేము ఎలాంటి మత్తు పదార్థాలను ఇక్కడ అనుమతించలేదు, అయినా మా బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని కూడా భంగం చేయాలనే ఒక ఉద్దేశంతోనే పోలీసులు దాడి నిర్వహించారు, ఇది దారుణం అని చెప్పేసి మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కానీ అక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు అయితే కొన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగానే పోలీసులు తెలుపుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం చేశారు. ఈ మధ్యనే మాధురి బిగ్ బాస్ 9 కు కూడా వెళ్ళొచ్చారు కాబట్టి సెలబ్రిటీ తరఫున ఘనంగా కూడా ఏర్పాట్లు చేయాలి, వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలి అని దువ్వాడ శ్రీనివాస్ ఇది నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినతనని అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా తను ఒక వివాదంలో ఇరుక్కొని ఫ్యామిలీకి దూరం అయిపోయి మాధురితో కలిసి ఉంటున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు మాధురితో తను అక్కడ ఫామ్ హౌస్ లో ఏర్పరుచుకున్నటువంటి ఈ బర్త్డే వేడుకల విషయంలో మాత్రము ఎస్ఓపీ పోలీసులు దాడులు అయితే నిర్వహించి రాత్రి 2 గంటల సమయంలో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు నిర్మల? ఇప్పటికే అరెస్ట్ చేశారు, కొన్ని మద్యం బాటిళ్లు మీరు అన్నట్లుగా కొన్ని మత్తు పదార్థాలు కూడా దొరికాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అండ్ వీరిద్దరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, వైసీపీ నాయకులు కానీ లేకపోతే మిగిలిన ప్రముఖులు ఇంకెవరైనా ఉన్నారా? దాదాపు ఒక 5గురిని వైసీపీ నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా అక్కడి నుంచి పారిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళని విచారిస్తూ ఉన్నారు పోలీసులు అయితే. విచారణలో వాళ్ళు ఏం తెలియజేయదలుచుకున్నారు, విచారణలో ఏమేమి ఇంకా అక్కడ దొరికాయనే ఇదిలో కూడా ఇంకా పోలీసులు అక్కడ వెతుకుతూనే ఉన్నారు. అదే కాకుండా ఇంకా కొంతమందిని పట్టుకునే అవకాశం కూడా ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్ అనేటివి ఈ మధ్యలో ఎక్కువగా కూడా మత్తు పదార్థాలతో కూడుకున్నటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు కాబట్టి వీళ్ళపైన మాత్రము కొంచెం కఠినంగానే చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే వాళ్ళను విచారిస్తూనే ఉన్నారు ఈ కేసు పైన. రైట్. థ్యాంక్ యూ నిర్మల, మరిన్ని అప్డేట్స్ అందిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. మొత్తం మీద ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది.
మాధురి శ్రీనివాస్ ఇద్దరిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళలో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారంటున్నారు, కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అని సమాచారం అందుతోంది. ఎవరెవరు ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్గా బిగ్ బాస్ నుంచి మాధురి బయటికి రావడం మనందరికీ తెలిసిందే. ఓవైపు బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, చాలా ఫేమస్ అయ్యారు. అలాగే మాధురి బర్త్డే కూడా అవడంతో ఈ రెండు కలిపి ఒక గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పెండెంట్ అనేటువంటి ఒక రిసార్ట్లో ఈ మొత్తం ఫామ్ హౌస్లో ఇదంతా కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఒక్కసారిగా పోలీసులకు సమాచారం రావడం, వెళ్ళి అక్కడ దాడి చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున బాటిల్స్ అలాగే కొన్ని మత్తు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు అంటూ సమాచారం అందుతోంది. అయితే ఏమేమి మత్తు పదార్థాలు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వీటిని ఉపయోగిస్తున్నారు, అసలు ఆ బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సహజంగా కొంచెం పెద్ద పెద్ద పార్టీస్లో ఇంపోర్టెడ్ బాటిల్స్ని మనం చూస్తూ ఉంటాం, విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి బాటిల్స్ని మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున బాటిల్స్ని స్వాధీనం చేసుకున్నారు, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పటికే అసలు ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారు? వైసీపీ నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది, కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బిగ్ బాస్కి సంబంధించి ఎవరైనా ఉన్నారా? బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు కాబట్టి రీసెంట్గా గతంలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ, లేదంటే ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అనేది ఒక అంశం. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ప్రముఖులు అక్కడ ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఏమేమి స్వాధీనం చేసుకున్నారు అక్కడి నుంచి, కొన్ని బాటిల్స్ అలాగే కొన్ని మత్తు పదార్థాలు అంటూ తెలుస్తోంది. అయితే మాధురి కానీ శ్రీనివాస్ కానీ మాకేం సంబంధం లేదు, మా దగ్గర ఏ మత్తు పదార్థాలు లేవు, మేమేమీ కన్జ్యూమ్ చేయలేదు అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరి పోలీసులు ఈ విషయాలు ఏమేం చెప్పబోతున్నారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి మీకు డీటెయిల్స్ ఇవ్వబోతుంది. ఏం విచారణ చేస్తున్నారు, అక్కడ ఏమేమి స్వాధీనం చేసుకున్నారు, ఎవరెవరిని అరెస్ట్ చేశారు అనే దానికి సంబంధించి అసలు పోలీసులకి ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఇలా ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు డీటెయిల్గా మీకు ఆర్టీవీ ఇవ్వబోతుంది. నిర్మల మనతో కొనసాగుతున్నారు. నిర్మల, ఇప్పటికే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని మద్యం బాటిళ్ళు, మత్తు పదార్థాలు అంటున్నారు. అయితే బిగ్ బాస్కి సంబంధించి ఎవరైనా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది సెలబ్రిటీస్ ఈ పార్టీలో? పోలీసులకు కూడా సమాచారం అయితే ఈ ఫామ్ హౌస్ సమీపంలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రము అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి ఈ సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఎక్కువగా ఉండడంతో వాళ్ళే సమాచారం అందించినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ సమాచారం మేరకే మరి పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. అదేవిధంగా బిగ్ బాస్ కి సంబంధించి కూడా సెలబ్రిటీలు ఈ సీజన్ 9 లో మరి ఎలిమినేషన్ అయిన వాళ్ళలో కూడా ఒక 5గురు ఉన్నట్టుగా కూడా పోలీసులు తెలుపుతూ ఉన్నారు. ఆ 5గురు ఎవరెవరు అనేది ఇంకా పేర్లు అయితే బయటికి చెప్పలేదు. అలాగే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు కూడా అందులో పాల్గొన్నారు. ఆ ప్రముఖుల పేర్లు కూడా తొందరలోనే వెల్లడిస్తాము అని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ మాత్రము మా మీద పక్కాగా నిఘాతోటే ఈ పార్టీ అంతా కూడా భంగం చేయాలనే ఒక ఉద్దేశంతో సమాచారం అందించారు. ఇదంతా కూడా మా మీద కొంచెము పగతో ఉన్న వాళ్ళే, పగ పెంచుకున్న వాళ్ళే అందించారు అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు పోలీసులకు అనేది కూడా ఈ విషయం తెలుస్తూ ఉంది. ఈ సీజన్ 9 లో ఎలిమినేషన్ అయిన వాళ్ళలో మరి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా పేర్లు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. నందు అవి గెటింగ్ ఎనీ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఈ పార్టీలు సహజంగా మనం చూస్తూ ఉంటాం. గతంలో కూడా మంగ్లీ పార్టీ చేసుకున్నప్పుడు కూడా ఇలాగే పోలీసులు వెళ్ళారు, అక్కడ అరెస్ట్ చేశారు, చాలా మందిని అదుపులోకి తీసుకోవడం, కొన్ని మత్తు పదార్థాలు కూడా దొరికాయంటూ పెద్ద ఎత్తున అప్పుడు వార్తలు రావడం కూడా మనం చూసాం. సో ఇప్పుడు మరొకసారి చూస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించి పార్టీ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కువ మంది ఉన్నా డీజే సౌండ్స్ పెట్టుకున్నా అనేది ఇట్స్ వెరీ కామన్ ఇన్ఫర్మేషన్ కదా, చాలా మందికి తెలిసిందే. బట్ రెగ్యులర్గా ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించి మాధురి కానీ శ్రీనివాస్ కానీ ఏం మాట్లాడుతున్నారు అనేది మనకేం తెలుస్తుంది? అంటే పోలీసులకు ఏం సమాధానం చెప్తున్నారు వాళ్ళు అడిగిన దానికి? అలాగే అసలు వాళ్ళు ఎక్కడ ఉంచారు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా మనకి? ప్రస్తుతం అయితే రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోనే ఉన్నారు. అక్కడే ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అక్కడే దువ్వెల మాధురి అయితే పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే
బర్త్డే పార్టీ చేసుకోవడము తప్పేంటి, సెలబ్రిటీలను పిలుచుకోవడం తప్పేంటి అని చెప్పేసి కూడా అది కామనే కదా అని చెప్పేసి కూడా వాళ్ళతో వాగ్వాదానికి అయితే దిగుతున్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అందులో ఒకటి ఇది కామనే, డీజే సౌండ్స్ ఇవన్నీ పెట్టుకోవడం కామనే, కానీ అక్కడ మెయిన్ గా డ్రగ్స్ నిర్వహించకూడదని చాలా ఇప్పటికే దాడులలో ఎంతో మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఎస్ఓటీ పోలీసులు కానీ సైబర్ క్రైమ్ పోలీసులు కానీ ఎన్నోసార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది, చాలా మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు కూడా మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ మాధురి విషయానికి వస్తే ఇక్కడ మత్తు పదార్థాలు అనేటివి ముఖ్యంగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో మెయిన్ గా ఈ మధ్య బిగ్ బాస్ 9 నుంచి ఎలిమినేషన్ అయినటువంటి రీతు చౌదరి గాని గౌరవ్ గాని వీళ్ళంతా కూడా పేర్లు బయటికి ఇంకా చెప్పలేదు, కానీ కొంతమంది అందులో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందరినీ పిలిచి కూడా ఘనంగానే నిర్వహించుకోవాలి అని చెప్పేసి తను అందరినీ పిలుచుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పేది కూడా మేము మత్తు పదార్థాలు అయితే తీసుకురాలేదు, కావాలంటే మమ్మల్ని టెస్ట్ చేసుకోండి అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ గాని మాధురి గాని చెప్తూ ఉన్నారు. మరి పోలీసులు కూడా వాళ్ళను టెస్ట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. నందు రైట్ నిర్మల, ఎప్పటికప్పుడు మాకు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి. అసలు ఈ పార్టీ ఎలా జరిగింది, ఏంటి, ఎవరెవరు పాల్గొన్నారు అనేది ఆర్టీవీ మీకు మినిట్ అప్డేట్స్ అందించబోతోంది. మరికొద్ది సేపట్లో మనకి మరిన్ని డీటెయిల్స్ రాబోతున్నాయి. అక్కడ ఏమేమి దొరికాయి, మద్యం బాటిల్ దొరికాయి అంటున్నారు, కొన్ని మత్తు పదార్థాలు అంటున్నారు. సో ఏమేమి దొరికాయి అనే డీటెయిల్స్ మేము మీకు ఇవ్వబోతున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు, బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా, ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు మాధురికి లోపల చాలా మంది పరిచయం ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారా, మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయట పెట్టడం లేదు. ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఏమేమి స్వాధీనం చేసుకున్నారు అనేది ఆర్టీవీ మరికొద్ది సేపట్లో మీకు ఎక్స్క్లూజివ్గా అన్ని డీటెయిల్స్ని ఇవ్వబోతోంది. మాధురి బర్త్డే సందర్భంగా మరోవైపు రీసెంట్గా బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చారు కాబట్టి ఈ రెండింటిని కలిపి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ పార్టీ చేసినట్లుగా తెలుస్తుంది. ది పెండెంట్ అనేటువంటి ఫామ్ హౌస్లో ఈ పార్టీ నిర్వహించారు. ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన ఫొటోస్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇట్స్ లుకింగ్ వెరీ లావిష్, చాలా రిచ్గా కనిపిస్తుంది మొత్తం ఫామ్ హౌస్ అంతా కూడా. అండ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మీరు చూస్తున్నారు, చాలా గ్రాండ్గానే చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. సహజంగా దేర్ ఆర్ సమ్ రూల్స్. పార్టీ చేసుకోవాలంటే మనందరికీ తెలుసు కొన్ని రూల్స్ ఉంటాయి. హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా ఇళ్లలో పార్టీలు చేసుకోవాలి అంటే లిక్కర్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ 6.5 లీటర్స్ ఈజ్ లిమిట్. అంతకుమించి ఒకవేళ కనుక ఎక్కువ మద్యం ఉంటుంది అంటే ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు క్రౌడ్ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంట్లో అయితే 20 to 30 మెంబర్స్ వరకు గ్యాదర్ అవ్వచ్చు, బట్ ఈ పక్కింటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకూడదు. అంటే సౌండ్స్ ఎక్కువగా వస్తున్నాయి, డిస్టర్బెన్స్ అవుతుందని కంప్లైంట్ ఇవ్వనంత వరకు అరౌండ్ 20 to 30 పీపుల్ వరకు కూడా గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 6.5 లీటర్లకు మించిన మద్యం ఒకవేళ ఇంట్లో దొరికినా, లేదు అంటే అంతకు మించి ఏదైనా సమస్య ఉందని చెప్పి పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేసిన దగ్గరలో ఉన్నవాళ్ళు ఇది కేసు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం బయట జరిగేటువంటి పార్టీలకు కూడా, ప్రైవేట్ పార్టీల్లో మద్యానికి కూడా ఇలాగే సేమ్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎంతమంది పార్టీలో పాల్గొంటున్నారు, ఎవరెవరు పాల్గొంటున్నారు, అలాగే డీజే ఉంటే ఆ డీజే సౌండ్ మేము ఇంత లిమిట్లోనే ఉండాలి అంటూ ఒక రూల్ ఉంటుంది, దాన్ని పట్టే కొనసాగించాలి. అలాగే ఏమేమి అందులో పార్టీలో ఉంటాయనేది ప్రతిదీ కూడా లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఏ చిన్న సమస్య రాకుండా అటు బాధ్యత తీసుకుంటారు కాబట్టి పోలీసులు. సో మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం, దెర్ ఈజ్ నో పర్మిషన్ ఫర్ ఎనీ పార్టీ. ఎవ్వరూ పార్టీలకి పర్మిషన్ తీసుకుంటున్న పరిస్థితి లేదు. ఇష్టం వచ్చినట్లుగా 50 మంది 60 మంది 100 మంది గ్యాదర్ అవ్వడం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, తాగుతున్నారు, రకరకాల మత్తు పదార్థాలను సేవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మంగ్లీ పార్టీ సందర్భంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ వెళ్ళడం, చాలామందిని అదుపులోకి తీసుకోవడం, కొన్ని రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని అప్పుడు వార్తలు మనం చూసాం. అట్ ది సేమ్ టైం భారీగా విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించి కూడా పర్మిషన్ లేనట్లుగా తెలుస్తోంది. ది పెండెంట్ అనేటువంటి ఒక ఫామ్ హౌస్లో ఈ పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. చాలామంది పాల్గొన్నారంటున్నారు. విదేశీ మద్యం బాటిల్స్ ఉన్నాయి, కొన్ని మత్తు పదార్థాలు ఉన్నాయి, కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు, సినీ
పరిశ్రమకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటూ తెలుస్తోంది. ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఏమేమి విచారణ చేస్తున్నారు, ఏమేమి తీసుకున్నారు వాళ్ళనే డీటెయిల్స్ కూడా మరికొద్ది సేపట్లో RTV మీ ముందు ఎక్స్క్లూజివ్గా ఉంచబోతోంది. ఇప్పుడు మరోవైపు దివ్యల మాధురి, శ్రీనివాస్ ఇద్దరు కూడా అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. మేమేదో హ్యాపీగా మేము పార్టీ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేశారు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా, మా వల్ల ఎవరికి సమస్య లేదు కదా, అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, దీని వెనక ఏదో కుట్ర ఉంది అంటూ వారిద్దరూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. తమ మీద ఎవరో కావాలనే కుట్ర చేసి ఇలా తమను ఇరికించారని, తమను అరెస్ట్ చేయించారని, దీని వెనక పెద్ద కుట్ర ఉందంటూ వాళ్ళు ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. తమను వెంటనే వదిలేయాలంటూ అడిగినట్లుగా తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం తమకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ ఏవో కొన్ని పదార్థాలు ఉన్నట్లుగా మాకు సమాచారం వచ్చింది, అలాగే పర్మిషన్ లేకుండా పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారం వచ్చింది అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మీరు కూడా ఇలాగ అనుకుంటున్నారు, ఎవరైనా కావాలని శ్రీనివాస్ మాధురిని ఇబ్బంది పెట్టడానికి కంప్లైంట్ చేశారా? ఇప్పుడు విచారణ సందర్భంగా మాధురి, శ్రీనివాస్ చాలా సీరియస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అరెస్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అరెస్ట్ చేయడానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? ఎవరైనా కావాలని ఇలా చేశారని మీరు అనుకుంటున్నారా? పోలీసులకు సమాచారం ఇచ్చారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.